బిగ్ బాస్ సీజన్ 9 సో దీనికి ఒక సపరేట్ బేస్ ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి. సో ఫ్యాన్స్ ఉన్నారు, ఓటింగ్ ఎవ్రీ వీక్ వేస్తూనే ఉన్నారు. బట్ అయినా ఇలాంటి ఓటింగ్తో సంబంధం లేకుండా మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసి సో విన్నర్ని ఆల్రెడీ డిక్లేర్ చేసేసినట్టు తెలుస్తోంది. సో ఇందులో వాస్తవం ఉందంటారా? మీరేమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ చేయండి. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఏంటి సార్, అంటే ఓటింగ్తో సంబంధం లేకుండా విన్నర్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది, ఏంటి దీని డీటెయిల్స్? అది చాలా $1 మిలియన్ ప్రశ్న అండి. ఎందుకంటే ఒకసారి ఓటింగ్ బట్టి అయితే లాస్ట్ టైం కాక ఇంతకుముందు ఎవరు పల్లవి ప్రశాంత్కి ఎవరికి ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ కన్నా శివాజీ గారికి ఎక్కువ ఓటింగ్ ఉంది. మరి శివాజీ గారికి ఇవ్వలేదే? టాప్ 5 శివాజీ గారు ఉన్నారు. శివాజీ పల్లవి ప్రశాంత్కి ఇచ్చారుగా. అలా అనుకుంటే ఆయన అమర్దీప్ కూడా బాగానే చేశాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ తర ముందు రాహుల్కి ఇచ్చినప్పుడు కూడా శ్రీముఖికే ఎక్కువగా ఓటింగ్ ఉంది రాహుల్ కన్నాను. బట్ రాహుల్కి ఇచ్చారు సిప్లిగంజ్కి. ఆ తర్వాత అంటే ఇప్పుడు మొదటి నుంచి ఈ సీజన్ 9కి మాత్రం వచ్చిన క్రేజ్ ఏంటంటే తనూజాకి ఇస్తారు. ఎందుకంటే ఆమె స్టార్ మా సీరియల్స్లో మంచి క్రేజ్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆమె మైండ్ గేమ్ ఆడుతుంది, చాలా అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది, అందరితో కూడా ఉచ్చుగొలుపుతుంది, అందరినీ కూడా మ్యానిపులేట్ చేస్తుంది అని ఒక ఈ 10 వారాలు అయిపోయినప్పటి నుంచి ఒక క్రేజ్ వస్తుంది ఆల్మోస్ట్ ఆల్. అయితే దీని మీద రకరకాల భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు, ఆయన జబర్దస్త్ ఆర్టిస్టు, చాలా స్టేజ్ ప్రతిసారి నవ్విస్తున్నాడు, అది చేస్తున్నాడు. సో ఆయనే వస్తాడా? ఇకపోతే కళ్యాణ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రేక్షకులందరూ చూసే వాళ్ళు ఏమంటున్నారు, కళ్యాణ్ పడాలా, ఏదో పడాలి కళ్యాణ్, ఆయనకే ఇవ్వాలి. మొదట ఆయన ఎలా విమర్శించారు? నిజంగా మిలిటరీ నుంచి వెనక్కి ఎందుకు వచ్చేసాడు, అసలు పేరెంట్స్ వల్ల వెళ్ళాడట, ఆయనకి ఇష్టం లేదంట. ఇష్టం లేక మిలిటరీ, దేశభక్తికి మించింది ఏముంది? అలాగే దాని నుంచి వెనక్కి వచ్చాడని చెప్పి ఆయనకి పెద్దగా ఓటింగ్ పడలేదు. బట్ ఇప్పుడు ఆయనే గెలిపించాలంటున్నాడు ప్రేక్షకులు అంటున్నారా, లేదా ప్రేక్షకులు అంటున్నారని ఈ ఛానల్స్ వాళ్ళు, లేదా ఈ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, లేదా కొంతమంది బ్లాగర్స్ ఉంటారు, ఆ బ్లాగర్స్ అలా క్రియేట్ చేసి రాసేస్తున్నారా? వాడికి ఆ చూసేవాడు కళ్యాణ్ ఇష్టం అనుకోండి, కళ్యాణ్ గెలవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారంటాడు. ఈడ అభిప్రాయాన్ని ప్రేక్షకులు రుద్దుతాడు. ఇప్పుడు మీడియా ఛానల్స్ కూడా చూడండి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇలా ఎందుకు ప్రవర్తించారో తెలుసుకోవాలని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారంటాడు. ప్రజల అభిప్రాయం నీకు చెప్పాడు ఆవిడని? వీడి అభిప్రాయాన్ని వాడి మీద పెట్టి రుద్దేస్తూ ఉంటాడు. సో అలాగా కళ్యాణ్కి చేయాలంటున్నారు. మరోవైపు కళ్యాణ్ మీద ఉండే విమర్శ ఏంటంటే, ఆయన కామన్ మ్యాన్ నుంచి వచ్చాడు. కామన్ మ్యాన్ నుంచి వచ్చి బిగ్ బాస్ని ఎలా లీడ్ చేస్తాడు, చేయరు కదా అనేది ఒక విమర్శ ఉంది. ఇకపోతే భరణి ఎవరో అనుకున్నారు కానీ భరణి వెళ్ళిపోయారు. సంజన ఆమె ఫస్టే వెళ్ళిపోయి ఎవరెవరో త్యాగాలు చేస్తే మళ్ళీ హౌస్లోకి వచ్చిన ఆమె టాప్ 5లో నిలబడడం ఏంటి? అసలు నిజంగా చెప్పాలంటే సంజన కన్నా ఆమె ఎవరు ఇంతకు ముందు వెళ్ళిపోయింది, రీతు బాగానే ఆడింది. ఇప్పుడు సంజనాని ఎందుకు ఉంచారు? ఒక్క దాంట్లో కూడా సంజన ఆడలేదు సరిగ్గా. అన్ని నాకు అవకాశం రావట్లేదు, ఏం చేయట్లేదు, అంత హెల్ప్ చేస్తే ఇమాన్యుల్ గారు కూడా ఒకనొక టైంలో హ్యాండ్ ఇచ్చాడు, రివర్స్ గేమ్ ఆడాడు ఆయన. మరి అలాంటప్పుడు సంజనాని ఎలా ఉంచుతారు? రీతును కదా ఉంచాలి. ఇక నిజంగా ఓటింగ్ పరంగా కూడా రీతు పోదు. అంటే నేను చూసిన వెబ్సైట్లో కొన్ని చూస్తే రీతు సంజన కన్నా పైనే ఉంది ఓటింగ్లో. మళ్ళీ సంజన ఎందుకు ఉంచారు అంటే, ఆవిడ కొద్దిగా మాట్లాడుతుంది, ఆర్గ్యూ చేస్తుంది కాబట్టి రేటింగ్ రావాలి. ఎందుకంటే బిగ్ బాస్లో బాలీవుడ్లో సీజన్ 11కో దేనికో నాకు నెంబర్ గుర్తులేదు కానీ ఒక ఇద్దరు టీవీ ఆర్టిస్టు కొట్టుకోవడం వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఒక్కసారిగా కొన్ని లక్షల వ్యూస్ వచ్చేసిందంట దానికి. వచ్చేయడంతో అమాంతంగా బిగ్ బాస్ క్రేజ్ పెరిగిపోయి. సో ఇంకా అప్పటి నుంచి ఏ కాన్సెప్ట్, మీరు రియల్గా రెస్పాండ్ అవ్వండి, బట్ మీకు కోపం వస్తే మాత్రం తగ్గొద్దు, మీరు చెలరేగిపోండి, చేయి చేసుకోవద్దు కానీ ఇంకేమైనా అనండి. ఇదే సంజన రీతుకి పర్సనల్గా కూడా మాట్లాడింది, నువ్వు ఎవరెవరితో అబ్బాయిని పట్టుకుని కూర్చొని మాట్లాడుతావు, పవన్తోనే కలిసి ఉంటావు అని. అది తప్పుడు కదా, మరి ఎందుకు తీరు? అంటే వీళ్ళు రేటింగ్ కావాలి, ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, ఎవరైతే యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ వచ్చిందో ఆ రెవెన్యూ అనేది కంటిన్యూ అవ్వాలి. ఈ వారం రేటింగ్ సరిగా రాలేదబ్బా, మేము యాడ్స్ ఇవ్వం, డ్రాప్ అయిపోతామని అంటే లాస్ కదా. పైపెచ్చు వాళ్ళకి వారానికి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలి, వాళ్ళందరూ సెలబ్రిటీలే, ఎంతో కొంత సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళే, వాళ్ళకి ఒక వారానికి ఎంత రాబడి వస్తుందో అంత వారానికి అన్ని వారాలు లెక్క కట్టి మరీ ఇస్తారు. అలా ఇస్తూనే మెయింటెనెన్స్ అక్కడ ఉద్యోగులకి, బనిజాయి టీంకి మేపాలి, దాంతోపాటు స్టార్ మా స్పెషల్గా ఉండాలి, ఈరోజు జరిగిందంతా అప్పటికప్పుడు ఎడిట్ చేసి నైట్ ప్రోగ్రామ్ వేయాలి.
ఎంత వర్క్ డబుల్ పేమెంట్ ఇస్తే గానీ ఎడిటర్స్ వాళ్ళందరూ కష్టపడి చేయలేరు కదా. ఎస్ సార్, అవును. సో ఇదంతా కూడా యాడ్స్ ద్వారా రాబట్టుకుంటాడు ఆయన. సో యాడ్స్ ద్వారా రాబట్టుకున్నప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరూ ఉన్నారు కానీ డల్గా ఉంది, లేదు, కొంచెం మసాలా యాడ్ చేయాలి, ఆర్గ్యూ చేసుకోవాలి. అయితే తనూజాకి ఇస్తారని కూడా ఒక అభిప్రాయం. తనూజ అంటే ఇంకొకటి ఎక్కువ ఏంటంటే లాస్ట్ టైం వచ్చిన నిఖిల్ కూడా కన్నడ వాడే, ఇప్పుడు వస్తున్న తనూజాకు ఒకవేళ ఇచ్చినా కూడా కన్నడం ఆవిడే. ఇంకెవరు తెలుగులో లేనట్టు కన్నడం తీసుకొస్తారండి. ఏ భాషకు ఆ భాష. బిగ్ బాస్ ఉందిగా, కన్నడలో బిగ్ బాస్ ఉంది. ఆయన ఎవరు సుదీప్ చేస్తున్నారు, కిచ్చా సుదీప్ చేస్తున్నారు. తమిళ్లో కమల్ హాసన్ గారు చేస్తున్నారు, ఇప్పుడు విజయ్ సేతుపతిగా మారారు అనుకుంటా. తెలుగులో కింగ్ నాగార్జున, మలయాళంలో మోహన్ లాల్ గారు అనుకుంటా చేస్తుంది. సో ఏ భాషకు ఆ భాషకు ఉన్నప్పుడు ఆ భాషకు సంబంధించిన వాళ్ళని తీసుకురావాలి కానీ మళ్ళీ కన్నడం నుంచి మలయాళం, ఇప్పుడు తమిళ నుంచి ఆయేషా అనే అమ్మాయిని తీసుకొచ్చారు కదా మధ్యలో. ఇంకెవరు లేరా తెలుగులో? అందరు సెలబ్రిటీలు అయిపోయారు. అందరు సెలబ్రిటీలు అయిపోతే ఈ డిమాండ్ పవన్ తర్వాత కళ్యాణి ఎవరికి తెలియదుగా, మరి వాళ్ళు వచ్చారుగా. అంటే నా వరకు అయితే తెలియదు వాళ్ళు నిజంగా, ముందైతే నాకు తెలియదు. మరి అలా తీసుకొచ్చో లేదంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్నో, ఆయన ఎవరు రాను బొంబాయికి రాను, నిజంగా బిగ్ బాస్కి వచ్చే వరకు ఆయన ఆ పాట పాడే విషయం నాకు తెలియదు నిజంగా. రాము రాథోడ్. మరి అలాంటి తీసుకొస్తున్నారు కదా. ఇక్కడ కూడా మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉన్నారుగా ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు పెట్టొచ్చు కదా. సో ఏమిటంటే ఇది ఒక హైలీ మ్యానిపులేటెడ్ రెవెన్యూ జనరేటెడ్ డ్రామా అంతే. రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే సంజనా గారు లాంటి వాళ్ళు ఉండాలి, నోరేసుకుని పడిపోవాలి, మాట్లాడాలి. జనాలకి ఏంటంటే సాఫ్ట్గా ఉంటే నచ్చదుగా. కొట్టుకుంటే వెంటనే ప్రోమో కూడా ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నట్టుగా కొట్టుకున్నట్టుగా ఒక్కసారి ముఖం ఫ్రీ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే ఓ సూపర్. సో కాబట్టి మొదటి నుంచి వినిపిస్తున్న పేరు ఏంటంటే తనూజ అని అంటున్నారు. ఎందుకంటే ఎంతవరకు ఏ సీజన్ లో కూడా ఫిమేల్ కి ఇవ్వలే. శ్రీముఖి ఒక్కరు రన్నర్ గా ఉండిపోయారు మన రాహుల్ సిప్లిగన్స్ కి ఇచ్చినప్పుడు. మిగతా అన్నిట్లో కూడా అబ్బాయిలకే ఇచ్చారు, అమ్మాయికి ఇవ్వలే. బట్ కరోనా టైంలో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చిన దానికి మాత్రం బిందు మాధవ్కి ఇచ్చారు, హీరోయిన్ బిందు మాధవ్కి. ఏది మన ఆవకాయ బిర్యానీ హీరోయిన్, ఆవకాయ బిర్యానీ. తర్వాత మరి ఎవరికి ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ తనూజాకి ఇవ్వాలని ప్రపోజల్ అయితే ఉంది. మొదటి నుంచి కూడా స్టార్మా దాని మీదే ఇంప్రెషన్ ఉందన్నట్టుగా యూట్యూబ్ అనలిస్టులు, ఈ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన అనలిస్టులు కొంతమంది సొంతంగా కవిత్వం చెప్తున్నారు. మేబీ ఆమె కూడా చాలా టెక్నికల్ గా టాక్టిక్స్ గా ఆడుతుంది, ప్రతిదానికి రేజ్ అవుతున్నట్టు అవుతుంది కానీ ఒక్కొక్కరిని వసపరుచుకుంటుంది. ఈవెన్ కళ్యాణ్ కూడా ఆమె చెప్పినట్టు వింటున్నాడు, ఆమె ఎవరికి చేయమంటే చేస్తున్నాడు కళ్యాణ్. మన వీడియోస్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇంకా ఇది కామన్ అండి, వాళ్ళ యాడ్స్ కోసము, రెవెన్యూ కోసం, వ్యూస్ కోసం ఏదో గేమ్ పెడతారు. చూద్దాం మరి కళ్యాణ తనూజ వీళ్ళిద్దరిలో ఎవరికి వస్తుంది అనేది. అంటే లాస్ట్ లో ఇద్దరు కాకుండా వేరే ఉండి పెడతాడేమో, ఎవడు తెలుసు, పైసల కోసం. ఓకే సార్, థ్యాంక్ యూ.